అన్నా ఎరా దొరికాడా? లేదన్నా, ఇంకా దొరకలేదు. దొరకగానే తొక్కేయండి నా కొడుకుని. లావణ నీకు తెలిసిపోయిందిరా, వెంట పడుతున్నారా? ఎక్కడున్నావు? రేయ్ సిన్నోడు సిన్నోడు పడక గున్నోడు తపాసు చూపుల టైపోడు వీడు తుంటరోడు. ఎరా దొరికాడా? ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? లావణ్యులురా. లవ్ చేసావుగా, రిస్క్ తప్పదు. ఎవడురా మీరు? నీ చెల్లిని ప్రేమించింది ఎవడో తెలియకుండానే వెంట పడుతున్నావా? ఈడే. నువ్వు నీ చెల్లిని అన్నలా చూసుకున్నావు లేదో నాకు తెలీదు, కానీ నిన్ను అన్నలా ఫీల్ అయ్యేటట్టు చేసింది మాత్రం వీడే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీడే నీ కాబోయే బావ. నీ చెల్లిని లవ్ చేసినందుకు నువ్వు వీడంట పట్టడం న్యాయమే. అందుకే కదా ఈయన మాట్లాడడానికి తీసుకొచ్చాను. మాట్లాడే కాదు కూడదు అంటావా? నెక్స్ట్ 5 minutes నువ్వు ఫేస్ చేయగలిగితే లైఫ్ లో ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేయగలుగుతావు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది నేను కాదరా, నువ్వు. ఇంకో 5 నిమిషాలు వీడికి ఏమీ అర్థం కాదు. నువ్వు వెళ్ళి లావణ్యం తీసురా. బావా మీ చెల్లి ల్యాబ్కి వెళ్తున్నాను, మనసులో పెట్టుకోకండి. రాయ్, వీళ్ళ కోసం వెతకడానికి ట్రై చేయకు, ఎందుకంటే వీళ్ళకి నీకు మధ్యలో నేనున్నాను. నన్ను దాటుకుని వెళ్ళగలుగుతాననే నమ్మకం నీకు కుదిరితేరా, చంపేస్తాను. నిన్ను కాదు, ఆ నమ్మకాన్ని.
Ladies and gentlemen, with your cooperation, we got this prestigious contract, which is worth 2,000 crores. And this project, who's that? Hey, Krish! That's my son Krishna. My life, my energy. నువ్వేంటన్నా ఇక్కడ? నానా నాకు అరగంట మీ టైం కావాలి. లైఫ్ ఏ నీదిరా. ఎనీథింగ్ ఫర్ యూ. పద. సార్ సార్ మరి ఈ మీటింగ్ సంగతి ఆ కాంట్రాక్టే క్యాన్సిల్ చేయి. వచ్చింది నా కొడుకు. హే, నువ్వేంటి ఇక్కడ? ఫోన్ చేసి 15 నిమిషాల్లో ఇక్కడ ఉండాలమ్మా అని చెప్పాడు. వచ్చేసా. పద. ఏరా ఎత్తుకొచ్చేసావా? పెళ్లి కూడా చేసేసాడు అంకుల్. దాట్స్ మై సన్. పద్మ, నేను వయసులో ఉన్నప్పుడు ఇలాగే నా ఫ్రెండ్ కి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అంటే నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. ఎప్పుడు చూసినా ఇదొకటి మమ్మల్ని చెప్తుంటా. దీవించండి, దీవించండి సార్. God bless you. God bless you. ఏం లేదమ్మా, అంతా చిన్నాళ్ళం అయిపోయాం. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారని. హే నాన్న, అలాంటిది ఏదన్నా ఉంటే నువ్వు మాత్రం ఇలా చేయకు. తీసుకొచ్చి మాకు పరిచయం చేయి. షట్. హే నాన్న, ఎక్కడికి? మీరు చేయలేంది చేయటానికి అంకుల్. ఏంటి? ఎరా ఇన్ని రోజుల నుంచి లవ్ లో ఉన్నాం. గర్ల్ ఫ్రెండ్ అలిగింది, నన్ను బుచ్చగిద్దామన్న ఆలోచన కూడా లేదా నీకు? పడేదాకే మేము వెంటే, పడ్డాక మీరేమా వెంట. అమ్మా నానా, ఏంట్రా? ఎవరన్నా ఉంటే పరిచయం చేయమన్నారుగా, తనే ఇందు. మొన్నే కదరా అన్నాను, అప్పుడే. 1 year నుంచి నడుస్తుందన్నా. నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా నాన్నకి పరిచయం చేద్దాం అనుకున్నాను. చేయలేక నిన్ను చేసుకున్నాను. నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. మా నాన్న అంతేలే. హా, ఈయనకు అంత సీన్ లేదమ్మా. వాడు ఏం చేసినా నేను ఇలా చేసిండొచ్చు కదా అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారు అంతే. ఆ, మా అమ్మ ఇంతే. నువ్వు లోపలికి రామ్మా. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? యుఎస్ లో ఉంటారు. నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. బాబాయ్ దగ్గరే ఉంటూ ఇక్కడ కాలేజ్ లో చేరాను. చదువయ్యాక ఏం చేద్దామని? కృష్ణి పెళ్లి చేసుకోవడమే. బాయ్ అంకుల్. రేయ్ కృష్ణ, కృష్ణ లేవరా. అబ్బా క్రిష్ అమ్మా. లేరా, గుడికి వెళ్దాం. నేను గుడికి ఎందుకమ్మా? గుడికి ఎందుకంటావేంట్రా? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం. నాకేమైనా ప్రాబ్లం ఉందా? మంచి అమ్మా నాన్న, నేనంటే పడి చచ్చిపోయే ఇందు, నా కోసం ఏదైనా చేసే నా ఫ్రెండ్స్, తరతరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి, ఇవన్నీ పెట్టుకుని కూడా గుడికి వెళ్ళామనుకో, ఆ దేవుడు ఫీల్ అవుతాడు. ఓకే. నా ఫోన్. క్రిష్, నేను అర్జెంట్ గా కలవాలి. ఏంటే ప్రాబ్లం రా. ప్రాబ్లం పెద్దదా? ఎలా చెప్పావురా? మీరు గోకినప్పుడే అర్థమైపోద్ది దాని వెనకాలేదో ఉందని. చెప్పు. నాకు ఫ్రెండ్ ఉంది. లేపుకెళ్ళి పెళ్లి చేయాలా? చెప్పేది విను. అది చాలా బ్రిలియంట్ రా. తన కెరీర్ గురించి దానికి ఏవేవో ఆలోచనలున్నాయి. ఇక్కడ చదువు అయిపోయింది, యుఎస్ వెళ్లి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటుంది. డబ్బులు కావాలా? చెప్పేది విను. ఇప్పుడు వాళ్ళ నాన్న ఊళ్ళో ఉన్న తన బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. వాడో పెద్ద ఎదవ. వాడితో పెళ్లి జరిగితే దాని జీవితం నాశనం అవుతుంది. ఆ పెళ్లి తప్పించుకోవడానికి దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పేసిందిరా. బాగా చెప్పింది. అక్కడే రా అది దొరికిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న దాని బాయ్ ఫ్రెండ్ ని తీసుకురమ్మన్నారు. ఈయన ఇంకా బాగా చెప్పాడు. ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళడానికి అర్జెంట్ గా దానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇప్పటికిప్పుడు బకరాగాడు ఎక్కడ దొరుకుతాడే? బక్రా అనుకురా. సరే, ఇప్పటికిప్పుడు ఊరు పట్టుకెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడంటావు? ఏయ్.
అమ్మా ఏంటా పక్కగా నేనా నీకెవరు పిచ్చ కింద నువ్వు గోకినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. భూమి క్రిష్ భూమి చేయగలుగుతావా? అవును బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియగానే ఓ 10 మందిని పంపించి కుమ్మించే వాళ్ళని చూశాను గాని పండగ కళ్ళుని పిలిచినట్టు మీ నాన్నింటికి రమ్మన్నాడంటే అక్కడ పిలిచి కుమ్మెత్తాడంటావా? అది తెలిస్తే నిన్నే ఎందుకు, ఏ గొట్టంగానో పంపించేవాళ్ళం కదా. నువ్వైతే అలా వెళ్తావు, సెటిల్ చేస్తావు, ఇలా వచ్చేస్తావు. అలా అనిపిస్తుందా నీకు? బాగుంది. అయినా నువ్వు ఇటు నుంచి ఇటు అమెరికాకి జంప్ అయిపోవచ్చుగా. వాళ్ళ నాన్నని బాధ పెట్టడం తనకిష్టం లేదు. అదొకటి ఉందా? వాళ్ళ నాన్న బాధపడకూడదని తను బాధపడకూడదని నువ్వు బాధపడకూడదని నేను. సరే ఇప్పుడేంటి, నేను తనతో వెళ్తే నువ్వు హ్యాపీయా? ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కావాలని తన బాయ్ ఫ్రెండ్ పంపించేదాన్ని నిన్నే చూస్తున్నానే. బాగుంది. సర్లే, ఇప్పుడు ఇంట్లో ఏం చెప్తావు? మా నాన్నకి ఇప్పటిదాకా ఏదైనా చేసిన తర్వాతే చెప్పాను. ఇది కూడా అంతే. ఎప్పుడు బయలుదేరాలి? చెప్పు నాన్న. నాన్న నేను వరల్డ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నాను. అదేంట్రా? మీరు వెళ్ళకపోయారు, నేను వెళ్దాం అనుకుంటున్నాను. దాట్స్ మై సన్. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? రేపే నాన్న. బయలుదేరినాడే సిన్నోడు, అయ్యో ఏమీ తెలియని పసివాడు. అర్థమైపోతుంది రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయా అని. అవును, నీకు ఎంతమంది అన్నా చెల్లెలు? నేను ఒక్కదాన్నే. ఓహో, మంట అయిపోయినా. అంటే ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న ఈజీగా మేనేజ్ చేద్దాం. మా ఇంట్లో 20 మంది ఉంటారు. ఏంటి? మాది జాయింట్ ఫ్యామిలీ. బాబోయ్. మా నాన్న భానుప్రసాద్. నేను పుట్టిన 2 ఏళ్లకే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నాన్న మొరటోడ్లా మారిపోయారని అందరూ అంటూ ఉంటారు. నాన్నంటే ఇంట్లో వాళ్ళందరికీ కాదు, ఊరందరికీ భయం. ఆయన చెప్పిందే వేదం. నాన్నకు నచ్చితే వదులుకోరు, నచ్చకపోతే అసలు పట్టించుకోరు. ఇప్పటి వరకు మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడలేదు క్రష్. ఒక్కసారన్నా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో మా ప్రిన్సిపల్తో దిగిన ఫోటోలో ఉంది. మా పెద్ద మావయ్య ప్రసాదరావు పేకాటంటే మహాపిచ్చి. మా పెద్దత్తయ్య మహాలక్ష్మి, వాళ్ళ కొడుకు చెట్టి. చిన్న మావయ్య గిరి 15 సంవత్సరాల క్రితం సంక్రాంతికి వచ్చాడు. ఎప్పుడూ నెక్స్ట్ పండుగ చూసుకుని వెళ్తానంటాడు. మా చిన్నత్తయ్య శ్రావణి. ఇల్లరికం వచ్చిన మా మామయ్యలంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి లోకువే. మా పెద్ద బాబాయ్, మా పెద్ద పిన్ని, మా చిన్న బాబాయ్, మా చిన్న పిన్ని, వాళ్ళ పిల్లలు. ఇదే నా పెట్ కిట్టు. ఫ్లోలో అన్నా భలే అన్నానే బకరా అని. అసలు ఈ ప్లాన్ అంతా ఇందుదే కదా? కాదు, మా తాతయ్యది. దానికి ఏవేవో కళ్ళున్నాయిరా. పెద్ద చదువులు చదివి ఏదేదో చెయ్యాలని, అట్లాంటి దాన్ని పెళ్లి చేసి ఈ ఊళ్ళో తీసుకొచ్చి పడేస్తానంట ఏమిటి? అది ఆ ఎదవికిచ్చి. వాడికేంటి తక్కువ? వెతికితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోటు ఉంటుందన్న. అక్క చనిపోయిన భూమిని తన కొడుకిస్తానన్న మాట నేను ఇంకా మర్చిపోలేదు. అయినా నా కూతురికి లేని బాధ నీకెందుకు నాన్న? నీకు నాకు కాదురా, దానికే. ఏంటది? ఆ, అమ్మ, ఆ, అది పట్టణంలో ఎవరన్నా ప్రేమించిందంట్రా. అమ్మ ముసలాడా, చాలా పెద్ద స్కెచ్ చేశాడు. ఉంటాడుగా ముసలాడు అక్కడ. వీళ్ళందరినీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కానీ మీ నాన్న మనసులో ఏముందంటావు? పెళ్లి కొడుకు వస్తున్నాడంటగా. పెళ్ళెప్పుడో? అక్కనిచ్చిన బావకు కూడా చెప్పలేదు. వాడిని రమ్మంది పెళ్లి చేయడానికి కాదు బావా, ఇక్కడి నుంచి పంపించేయడానికి. నా కూతురు ఒకడిని ప్రేమించిందని తెలియగానే కాదు కూడదు అంటే దానికి 18 ఏళ్ళు దాటైన ధైర్యం చాలు లేచిపోవడానికి. వయస్సులో ఉంది, ఒంటరిగా ఉంది, పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. దాన్నే ప్రేమనుకుంటుంది పిచ్చిది. అందుకే ఇక్కడ రమ్మన్నాను. ఇంతమంది ఉన్నాం. వాడిని ద్వేషించి ఇల్లంటే అసహించుకునేలా చేసి ఇక్కడి నుంచి పంపించలేమా? నా కూతురిని మన వైపు తిప్పుకోలేమా? అంటే అర్థం ఏంటి?
ఆడంటే మనకి ఇష్టం లేనట్టుగా. అదే కదా నేను చెప్పేది. నీకు అర్థమైందో లేదోనని. ఒక్కటి మాత్రం ఖచ్చితం బావా, అక్కకిచ్చిన మాట ప్రకారం నా కూతుర్ని ఇంటి కొట్లవుతుంది. వస్తున్నాడుగా, రాని. ఏయ్, పేలింది బాంబు కాదు, బస్సు టైరు. ఈ ఊళ్ళో బస్ పంచర్ అయిందా? ఏంటి ఈ ఊళ్ళో దిగుతున్నా? ఈడేవాడు మనల్లో దిగుండు. ఇంకా ఊరుడికి ఊళ్ళో దిగి నీకెంత ధైర్యం రా నీకు? ఊరోడు మన ఊరోని మీద చెయ్యేసిండ్రా. ఈ ఊరు వాళ్ళతో వద్దు, వెళ్ళిపోతాం పద. ఈ ఊరు వాళ్ళ గురించి నీకు తెలియదు క్రిష్. క్రిష్ ఎవర్రా? నేనే. నువ్వా? ఏ బస్ ఆగింది, దిగాను. సిగరెట్ అంటించుకుంటుంటే కాలర్ పట్టుకున్నాడు. నాకు నచ్చలే, కొట్టా. నేను వచ్చుడు ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఏమైతుండేనా ఎరకనా? ఈలాగే ఇంకో 10 మంది పడుండేవాడు. ఆ ఊర్లో ఎవరింటికి వచ్చినవురా? భానుప్రసాద్ గారి. గందుకా నీకింత పొగరు? రేయ్, కట్టేర్రా ఈ కొడుకుని. ఎన్ని బస్సును తీసుకోబోని ఇంకా ఊరోడొస్తాడా ఇంటోడొస్తాడో చూద్దాం. చల్! మన ఊరికొచ్చే బస్సుని అలా ఊర్లో ఆపేసానంటానా? ఆగుర్రా! రేయ్, బచాయించుకున్నా అనుకుంటున్నావేమో. నువ్వు మళ్ళీ తిరిగిపోయేది ఈ ఊరు మీదికించి. నీ ముందు నిలబడ్డానికే భయపడాల్సినోడు నీకెదురొస్తున్నాడంటే చాలా దూరం వచ్చింది బావా.